తిరుమల లడ్డూ వివాదం ప్రపంచమంతటా ఇప్పుడు చర్చనీయాంశమైంది. భక్తులు ప్రతి ఒక్కళ్ళు భక్తితో కొలిచి స్వీకరించేటటువంటి ప్రసాదంలో పంది కొవ్వు, ఆవు కొవ్వు లాంటి పదార్థాలు కలిసినాయి అంటూ ఏదైతే ఎన్డీడీబీ ల్యాబ్కి సంబంధించి ఇచ్చినటువంటి నివేదికని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం రిలీజ్ చేసినటువంటి నేపథ్యం. అదే సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఈవేళ దాన్ని ధృవీకరించినటువంటి నేపథ్యం. మొన్న టీటీడీ ఈవో అందులో డాల్డా ఏదైతే మనకు వనస్పతి లాంటి కల్తీలు జరిగినాయి అని ప్రకటించారు. ఇప్పుడు తాజాగా తలెత్తుతున్నటువంటి వివాద నేపథ్యంలో మరొకసారి స్పందించి ఆ ఎన్డీడీబీ నివేదిక ప్రకారం అందులో పంది మాంసానికి సంబంధించి ఫ్యాట్ ఉన్నట్టు గుర్తించారని ఇతరత్ర వివరాలన్నిటి చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా హిందువులు అందరూ కూడా మనోభావాలు గాయపడినటువంటి నేపథ్యంలో అసలు ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలి, ఈ సందర్భంగా అసలు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకోవాల్సిన చర్యలేంటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశం ఏంటి, ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకున్నారు ధర్మాచార్యులకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలలో అలాగే తెలుగు ధర్మాచార్యులందరికీ కూడా కీలకమైనటువంటి ప్రతినిధిగా వ్యవహరిస్తూ అలాగే భువనేశ్వరి పీఠం పీఠాధిపతిగా ఉన్నటువంటి కమలానంద స్వామి వారు. నమస్తే స్వామి. స్వామి, ఈ లడ్డూ వ్యవహారాన్ని ఎలా చూస్తారు మీరు? ఒకటిది, ఆవు నెయ్యిని ఎలా సేకరించాలి అనుకున్నప్పుడు చాలా పెద్ద ఎత్తున టన్నుల కొద్దీ అది అంత నెయ్యి సేకరించటం సాధ్యం కాదు. మొదటి విషయం. రెండు, సరే ఉన్నంతట్లో ఏదో మంచి నెయ్యి ఏదిగా ఉంది అది తీసుకునే ప్రయత్నం చేయకుండా తక్కువ ధరకి ఏది వస్తున్నది అని వెళ్ళినప్పుడు ఈ సమస్య ఉత్పన్నం అయింది. నందిని నెయ్యి తీసుకుంటూ కొనసాగిస్తూ ఉంటే బాగుండేది. ఒకవైపేమో అది ధర ఎక్కువ అని దానిని ఆపటం, ధర తక్కువ అని చెప్పి వేరే తీసుకోవటం వల్ల తక్కువ ధరకి అసలు ఆవుని ఎలా ఇవ్వగలుగుతారు అనేది ఒక్కసారి ప్రశ్నించుకోనంటుంటే బహుశా ఈ సమస్య వచ్చుండేది కాదు. ఎప్పుడైతే తిరుమల విషయంలో మొట్టమొదట చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, తిరుమలకు సంబంధించినంత వరకు ప్రపంచంలో ఉండే హిందువులందరూ కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, భక్తి, విశ్వాసము, చాలా నాజూకైనటువంటి ఒక స్థితిని కలిగి ఉంటారు. అక్కడ నుంచి కొద్దిగా ఏదైనా చిన్న ప్రసాదం మొక్క దొరికినా, ఒక రేణువు దొరికినా జన్మధన్యమైంది అనేటువంటి స్థితిలో ఉంటారు. అటువంటి దగ్గరలో ఇలాంటి ఒక ఇబ్బందికరమైనది, మనసుకు బాధ కలిగించేది, భగవంతుడి దగ్గరే ఇలా జరుగుతున్నదంటే నాకేదో ప్రసాదం ఇచ్చారు దాంట్లో ఏదో ఉందనేది కాదు. ఇది దేవుడికి నైవేద్యం పెట్టి కదా నాకు ఇచ్చారు అనేది చర్చ. ఈరోజు ప్రతి ఒక్కరూ మనసులో ఆలోచించేది ఏంటంటే, అది నేనేదో ప్రసాదంగా ఇంటికి లడ్డు తెచ్చుకున్నాను దాంట్లో ఏదో ఉందని కాదు. నేను ఆ ప్రసాదాన్ని స్వీకరించడం కంటే ముందు నైవేద్యంగా దీన్నే దేవుడికి పెట్టారు కదా, కాబట్టి అక్కడ అపచారం జరిగింది కదా అనేటువంటి ఒక విశ్వాసానికి సంబంధించి తూట్లు పొడిచినటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒకటి. రెండు, ఈ జరిగినటువంటి సంఘటన ఎందుకు జరిగింది, ఏమిటి, ప్రభుత్వము విచారణ, దానికి సంబంధించిన చర్యలు అవన్నీ ఒక ఎత్తు వాళ్ళు చూసుకుంటారు. కానీ జరగవలసింది ఏంటి? ఇప్పటికైనా ఒక చర్చ ఎప్పుడు కూడా ప్రభుత్వం ఏదైనా ఉండినవ్వండి, టీటీడీ కావచ్చు, ఏదైనా ఒంటెత్తు పోకడ పోవద్దు. ఎవరైనా ఏదైనా ఒక మంచి సలహా ఇస్తే తీసుకునేటువంటి ఒక స్థితి ఏ వ్యవస్థలోనైనా ఉండాలి. అన్నీ మీరే చేయలేరు. దానికి సంబంధించి మంచి సూచన కానీ సలహా కానీ ఎవరైనా ఇస్తే తీసుకోగలగాలి. ఇదే తిరుమల తిరుపతి దేవస్థానంలో రమణాచారి గారు ఈవోగా ఉన్నప్పుడు కేవలం తిరుపతిలో యూనివర్సిటీకి ఎదురుగా ఉండేటువంటి గోశాల కాకుండా మదనపల్లికి సమీపంలో చాలా పెద్ద ఎత్తున గోశాల ఒకటి ప్రారంభం చేశారు. అది ప్రారంభం చేయడానికి కారణం ఏమిటి అంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి అవసరమైనటువంటి పాలు కానీ నెయ్యి కానీ వీటిని మనమే స్వయం సమృద్ధం చేసుకోవాలి అన్న
ఒక ఉద్దేశంతో ఆ రోజు ఒక అడుగు ముందుకు వేశారు. అయితే ఇప్పుడు మనకుండే పరిస్థితి ఏంటంటే టీటీడీ అధ్యక్షులు మారినా, ఈవోలు మారినా, ప్రభుత్వాలు మారినా మిగతా ప్రభుత్వ పథకాల్లాగానే ఇక్కడ కూడా కొనసాగుతున్నాయా, ఆపివేశారా, కుంటుపడ్డాయా, ఎవరు చూడాలి, ఎవరు పట్టించుకుంటున్నారు, ఇక్కడ ఇబ్బంది వస్తున్నది. ఇప్పుడు మనకు మొత్తం తిరుమలకు కావలసినటువంటి అంటే దేవుడికి నేరుగా వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు నిత్యము ఉపయోగించేటువంటి నెయ్యి అది కాకుండా లక్షలాది లడ్లు తయారు చేయడానికి అంతా నెయ్యి కావాలన్నట్టయితే అంత స్వచ్ఛమైనటువంటి సహజమైనటువంటి నెయ్యి దొరికే పరిస్థితి ఉందా, లేదు, లేనప్పుడు ఏం చేయాలి, ఏ విధంగా దాన్ని మనం సేకరించుకునేటువంటి విధానం ఏదైనా పెట్టుకుందామా అనేటువంటిది చర్చ లేదా దానికి సంబంధించిన ఒక అడుగు ముందుకు పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజున దేశం మొత్తం మీద గోశాలల సంఖ్య పెరుగుతున్నది. గోవులను పోషించడం, ఇప్పుడు ఇళ్ల దగ్గర గోవులను పెంచడం దాదాపుగా తగ్గింది. కానీ గో ప్రేమికులు, గో భక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ గోశాలలు ఏర్పాటు చేస్తున్నారు. వేద పాఠశాల ఎక్కడ ఉందో ప్రతి వేద పాఠశాలకు అనుగుణంగా గోశాల ఉంది. అదేవిధంగా వేదము చదువుకున్నటువంటి వేద పండితులు కావచ్చు, లేదా ఇతరత్ర ఈ అర్చక సమాజం కావచ్చు, వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళు ఎంతో భక్తితోటి గోపోషణ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక దగ్గరికి చేర్చుకుని కొద్ది కొద్దిగానైనా నెయ్యి తీసుకోగలమా? ఒక రాజస్థాన్లో ఒక స్వామీజీ 3 లక్షల ఆవులతో గోశాల నడుపుతున్నారు. బహుశా ప్రపంచంలో ఎందుకంటే పెద్దది ఎవరు చేయలేరు. 3 లక్షల ఆవులతో గోశాల ఉంది. అటువంటి దగ్గర నుంచి ఏమైనా తీసుకోగలమా? అలాగే రామ్దేవ్ బాబా వాళ్ళు చాలా సేకరిస్తూ ఉన్నారు ఆవు నెయ్యిని, దాన్ని ఏమన్నా తీసుకోగలమా? అట్లా శ్రీశ్రీ గురూజీ వాళ్ళది కూడా మంచి నెయ్యి వస్తున్నది. ఇట్లా కొద్ది కొద్దిగా అక్కడ కొంత సేకరించుకుంటే మనకు సరిపోతుందా అనేటువంటిది ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మొత్తం మీద ఏమిటంటే స్వచ్ఛమైన నెయ్యి. ఈరోజు మనకి బాగా ప్రకృతిపరమైనటువంటి వైద్యం కావచ్చు, లేదా ఆయుర్వేద వైద్యం కావచ్చు, దీనికి సంబంధించినటువంటి చైతన్యం సమాజంలో బాగా కలిగించారు. చాలా మంది పనిగట్టుకొని చెప్పారు. దానివల్ల ఈ రోజున 4,000 కాదు కదా, కొన్ని సందర్భాల్లో వింటున్నాం మనం, 1 కిలో ఆవు నెయ్యి 8,000 రూపాయలు కూడా అమ్ముతున్నారు. అంతా ప్రశస్త. 800 ఏమండి? 800 కాదండి, 8,000 8,000 కూడా అమ్ముతున్నారు. 8,000 అండి. మీకు హైదరాబాద్ చుట్టుపక్కల గోశాలల దగ్గర సహజంగా చాలా స్వచ్ఛమైన నెయ్యి, ఆవు నెయ్యి 4,000 రూపాయలు ఇచ్చి గద్ద తన్నుకోపోయినట్టు తన్నుకోబోతున్నారు. అంత విలువైనది, అంత ధర కూడా పలుకుతూ ఉన్నది, అదంత శ్రద్ధగా చేసిస్తూ ఉన్నారు కూడా. అలాగే తిరుమలలో ఇప్పుడు ఎవరైతే ఈ మొత్తము దానికి కారణం అని చెప్పి అందరం కూడా అంటూ ఉన్నామో వాళ్ళే తిరుమలలో గోశాల నుంచి పాలు సేకరించటం, అక్కడ గోకులం లాంటిది ఒకటి ఏర్పాటు చేసి అక్కడే కుండల్లో పిడకలతో కాల్చటం, ఆ రకంగా నెయ్యి కొంత తయారు చేసేటువంటి విధానం తిరుమలలో ప్రారంభించారు కూడా. అలాగే కింద అలిపిరి దగ్గర గోశాల కూడా ప్రారంభించారు. ఇప్పుడు గోశాల ఇప్పుడు కాదు కదా, ఎప్పుడో సుందర్ కుమార్ గారి కమిషనర్గా ఉన్నప్పుడు దాదాపు 2008, 2009 10 ఆ ప్రాంతంలో అనుకుంటారు. అప్పుడే ప్రతి దేవాలయంలో గోశాల అందరికీ ఆవు కనపడాలి, గోవును అందరూ ఏమంటారు దానికి గ్రాసం ఆహారం ఇవ్వాలి అని చెప్పి పెద్ద దేవాలయాలు అన్నవరం కావచ్చు, సింహాచలం కావచ్చు, ప్రతి దగ్గర బహిరంగంగా చిన్న కుటీరం ఏర్పాటు చేసి గోశాలను ప్రారంభం చేశారు. అంటే హిందూ సమాజంలో వస్తుండే చైతన్యం కావచ్చు, అదేవిధంగా భక్తుల మనోభావాలు కావచ్చు, ఎప్పటికెప్పటికి ప్రభుత్వాలు కావచ్చు, దేవాదాయ శాఖ, టీటీడీ కావచ్చు, అవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని కొన్ని మార్పులు చేసే ప్రయత్నం అయితే చేసింది. అయితే ఇప్పుడు జరిగిన సంఘటన అంటే ఇది మరి ఎందుకు ఇలా జరిగింది, తక్కువ ధరకు ఇచ్చేటువంటి నెయ్యికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అనేది ప్రశ్న. అది ఖచ్చితంగా తక్కువ ధరకు ఇస్తున్నారంటే తప్పకుండా అక్కడ ఏదో ఒకటి జరిగి ఉండేదానికి అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే ఇది ఈ రోజుతో తీరిపోయే సమస్య కాదు.
అంటే ఇక్కడ ఒకటి తక్కువ ధర క్వాలిటీ ఒక పాయింట్, ఒక ఆస్పెక్ట్. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఇందులో ఆ, భక్తుల సెంటిమెంట్కి సంబంధించి పంది కొవ్వు లేకపోతే ఆవు కొవ్వు ఇవి కలిసి ఉన్నాయి అన్నటువంటి పాయింట్ ఇప్పుడు అలాగే చేప నూనె ఇట్లాంటివి కలిసి ఉన్నాయి అన్న పాయింట్ ప్రపంచమంతా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది ఆ ట్యాంకర్లో నుంచి సేకరించినటువంటి దాని అవశేషాల్లో ఉన్నాయి అన్నటువంటిది ఇప్పుడు ఈవెన్ ఈవో కూడా ధృవీకరిస్తున్నటువంటి సందర్భంలో ఇది ఆ సదరు సంస్థ వాళ్ళ ఇదే లేకపోతే దాని వెనకాల ఏదైనా కుట్ర ఉందనుకుంటున్నారా? ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంక విచారణలో తేలాల్సిన విషయాలు. ఇప్పుడు మొదట ఇప్పుడు ఈ నెయ్యి ట్యాంకర్లలో వచ్చిన ఇప్పుడు వనస్పతి అనే పదం ఒకటి వచ్చింది ముందు. వనస్పతి అనేది రావడానికి కారణం ఏమిటంటే దాంట్లో ఉండేటువంటి ఏమంటాం ఏదో అవశేషాలని కాదు నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వనస్పతి మనం కొన్నా కూడా అది ఘనీభవించినటువంటి పద్ధతిలోనే మనకు వస్తుంది. గడ్డగట్టినట్టే, అది నూనెలాగా ద్రవ పదార్థంగా ఉండదు. డాల్డా అనేది అది గడ్డగట్టే వస్తుంది. గడ్డ కట్టించి దాని విధానం ప్రకారం ఏదో చేస్తారు అనుకోండి. ఆ గడ్డగట్టిన పద్ధతిలోనే ఇక్కడికి వెన్న వచ్చింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి వెన్నగడ్డలు, ఆ వెన్నగడ్డలు కరిగించిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడికి సప్లై చేశారు. కాబట్టి ఆ వెన్నగడ్డలు వచ్చిందే విదేశీ నుంచి కాబట్టి దాంట్లో ఏదైనా ఉండడానికి ఆస్కారం ఉంది. అది మన దేశంలో కలిసింది, మన దేశంలో అది కాదు, ఇతర దేశాల నుంచి తీసుకొచ్చారు. ఆ కంపెనీ వాళ్ళు ఎవరైతే సప్లై ఇక్కడికి అందజేసేటువంటి కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళ దాన్ని అందుకోవడం కోసం, వాళ్ళ అందజేత కొరకు వాళ్ళు ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఎక్కడెక్కడి నుంచి ఎంత తెచ్చుకున్నారు. దాంట్లో జరిగింది ఒకటి. అది అయినా కాకపోయినా ఈరోజు బయట మనకు నెయ్యి అనేటువంటిది స్వచ్ఛంగా దొరకడం కష్టం. మనం నేరుగా కొనుక్కున్నా కానీ బజార్లో దొరికేది దేవుడికి దీపారాధన కోసం చేసిన ఇతరత్ర చిన్న చిన్న పాకెట్లు మనం కొన్నా కానీ అవి ఏవి కూడా స్వచ్ఛమైనవి కావు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక వ్యవస్థ ఉంది. ఇప్పుడు ఆన్లైన్ వ్యాపారం అనే దగ్గరికి వచ్చినట్టుగా మోసపోతారండి వీళ్ళు. ఆన్లైన్లో ఎవరైతే తక్కువ ధరకు వాళ్ళు మేము వస్తువు ఇస్తా ఉంటారో ఆ వ్యాపార సంబంధమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు తక్కువ ధరకు వెళ్లాల్సిందే. మరి తక్కువ ధరకు వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళా ఇది కూడా ఆశించడం మంచి క్వాలిటీ. ఇప్పుడు మన ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉండే పలాస నుంచి తీసుకున్నారనుకోండి జీడిపప్పు, పలాస నుంచి ప్రపంచ దేశాలకి ఎగుమతి అవుతుంది. ముంబై లాంటి కలకత్తా లాంటి అక్కడ ధనవంతులు బాగా కిలో 1000, 2000, 3000 పెట్టి కొనేటువంటి ఆ స్థాయిలో ఉండే జీడిపప్పు దొరుకుతుంది. 400 రూపాయలు, 350 రూపాయలు కూడా దొరుకుతుంది. కాబట్టి జీడిపప్పు ఏ స్థాయిలో ఎన్ని రకాలుగా ఎన్ని స్థాయిలో దొరుకుతున్నదో ఏ వస్తువైనా అంతే, పెసరపప్పు అయినా అంతే, శనగపప్పు అయినా అంతే, బియ్యం అయినా అంతే, ఏదైనా అంతే. అలాగే నెయ్యి కూడా. కాబట్టి నెయ్యి ఈ రోజున కల్తీని వాడటము అక్కడ జరగడం, అక్కడ ఒక తిరుమల తిరుపతి దేవస్థానం అనేసరికి అక్కడ జరిగిందనేటువంటిది మనసుకు చాలా బాధ కలిగించేది, దుఃఖం కలిగించేది. ఎందుకంటే మాటి మాటికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో ఒకటి చర్చ వస్తూ ఉన్నది. మీకు తెలుసు, నేను చాలా ఎక్కువ మాట్లాడేవాడిని, ఇంతకుముందు మాట్లాడట్లేదు. కారణం ఏంటంటే ఏదైనా మాట్లాడితే టీటీడీ వాళ్ళే కేసులు పెడుతున్నారు. ఆ కేసులు పెట్టి చాలా మంది నోరును ముయించారు. వాళ్ళందరూ మాట్లాడిన దాని గురించి ఇది అవునా కాదా అనే యోజన చేసి ఉంటే ఈరోజు ఈ సమస్య వచ్చుండేది కాదు. మీరు భయపెట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టి అందరి గొంతు నొక్కేశారు కాబట్టి మీకు ఫీడ్బ్యాక్ రాలేదు. ఏం జరుగుతుంది సమాజంలో మీ దగ్గర రాకుండా మీరే చేసుకున్నారు, దారులు మూసేశారు. ఈరోజు దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మీకు వచ్చాయి. టీటీడీలో చాలా ప్రయోగాలు చేస్తున్నారు. నంద్యాల ఆ ప్రాంతంలో అసలు వెంగమాంబ అన్నదాన కేంద్రంలో భోజనానికి మనం ఈ సేంద్రియ ఎరువులతో పండించినటువంటి బియ్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాంతో బెల్లం అలాగే ప్రయత్నం చేశారు. అందువల్ల అసలు ఏది ప్రయత్నం చేయలేదు అనేది కాదు, కొంత ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అదే వెంగమాంబ సత్రంలో భోజనం స్థాయి అది ఏమంటాం అక్కడ సరిగా ఉండటం లేదు అనే విషయం అందరూ అంగీకరించిన విషయం, సరిగా లేదని. అందుకని ఒకవైపు మంచి ప్రయత్నం ఎందుకు చేశారు, ఇంకోవైపు ఉన్నదాన్ని ఎందుకు పాడు చేసుకున్నారు. కాబట్టి ఎక్కడ నిర్వహణలో లేకపోతే వ్యవస్థలో పనిచేసే దగ్గరలా
ఏ స్థాయి అధికారుల దగ్గర ఎవరు నిర్ణయం తీసుకునేటప్పుడు ఇవన్నీ లోటుపాట్లు వస్తున్నాయనేది ఎక్కడికక్కడ సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. దాని పర్యవసానంగా ఇది జరిగింది మాత్రం చాలా ఘోరమైన విషయం. ఎప్పుడైతే బయట నుంచి ఇప్పుడు నెయ్యి వెన్న అనేది బయట దేశాల్లో అసలు వాడరు కదా వాళ్ళు. అసలు నెయ్యి తినడం అనేది బయట దేశాల్లో లేదు. వెన్న ఏమన్నా కొద్దిగా వాళ్ళు వేరే పద్ధతిలో ఏమన్నా తీసుకుంటారు. మనలాగా ఇలా పాలు కాచి వెన్న తీసి ఏమంటారు మేగడంతా తీసి దాన్ని మళ్ళా చిలికి వెన్న చేసి వెన్నని ఈ పద్ధతి అంతా పాశ్చాత్య దేశాల్లో లేదని నేను విన్నాను. అది నిజమా కాదు నాకు తెలియదు. కానీ మన దేశంలో నెయ్యి తయారు చేసుకోవడానికి ప్రాచీన కాలం నుంచి ఆ నెయ్యి తినడానికి కదా కృష్ణుడు అక్కడ పుట్టాడు. కృష్ణుడు పుట్టక ముందే నెయ్యి తినే అలవాటు మన సమాజానికి ఉంది. కాబట్టి అంత మధురమైనది, స్వచ్ఛమైనది. ఉదయగిరి కొండల్లో కడప జిల్లాలో ఆవులు మేసి కొండల్లో కొండగడ్డి మేసి ఇక్కడ గ్రామాల్లో నుంచి ఈ డబ్బాల్లో చెన్నైకి బస్సుల్లో పోతుండేది. ఒక 30 ఏళ్ల క్రితం నెయ్యి రాత్రి ఆఖరి బస్సులో నెయ్యి పోతుండేది. పోతుంటే రోడ్డు మీద ఘుమ ఆ తిరుమలలో కోట దగ్గర వచ్చిన వాసన వస్తుండదా, మద్రాసు పోయే బస్సు పోతుంటే నెయ్యి వాసన. ఆదిలాబాద్ జిల్లాలో నెయ్యి ఎంత కమ్మగా ఉంటుంది. అడవుల్లోకి వెళ్ళి ఆవులు మేసి వస్తాయి గడ్డి. ఈరోజు పరిస్థితి ఏంటంటే అట్లా మందలుగా ఆవులు లేకపోవడం, అడవుల్లోకి పోయి మేపుకొచ్చేవాళ్ళు లేకపోవటం, లేదా అసలు ఆవులు పోషించి వాటి పాలు తీసి వెన్న చేసే ఆ తరమే వెళ్ళిపోవటం. ప్రతి దానికి మిషన్ మీద మనం లేదా డైరీ ఫామ్ అంటున్నాం. ఆ డైరీ ఫామ్ లో వాడేటువంటి తిండి ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు, ఏవైనా కావచ్చు, అన్ని కూడా కృత్రిమైనవే కదా. దాంతో ఏమవుతుందంటే అది తిన్న ఆహారాన్ని బట్టి అది ఇచ్చేటువంటి పాలు కావచ్చు లేదా నెయ్యి కావచ్చు, మన ఇంట్లో ఉండే ఆవు దగ్గర కూడా మనం వేసేటువంటి దాణాను బట్టి అది మారుతుంది. మనం రోజు కనుక వేరుశనగ చెక్క లేకపోతే గడ్డి, ఎండుగడ్డి, పచ్చిగడ్డి వేస్తే మంచి పాలు వస్తున్నాయి. ఒక్కొక్క ఋతువుల్లో ఏమవుతుందంటే మనకు పిల్లి పెసలు వస్తుంది. పిల్లి పెసలు వచ్చినప్పుడు తప్పకుండా పశువులకు పిల్లి పెసలు పెడతారు, దాణాగా వేస్తారు, గ్రామాల్లో దొరుకుతుంది. అది పిల్లి పెసలు వేసినప్పుడు పాలు కానీ పెరుగు కానీ ఇంకా పిల్లి పెసల వాసనే వస్తాయి. మరి అది అలవాటు పడాల్సిందే. 1-2 నెలలు అది తిన్నంత కాలం, అది పంట ఉన్నంత కాలం. అందువల్ల ఏంటంటే మనం ఏ రకమైన దాణా ఇస్తున్నామో అటువంటి ఫలితమే వస్తున్నది. ఇది ఒక భాగం. ఇప్పుడు జరిగినటువంటి కల్తీ వేరే రకాల కొవ్వుల దాంట్లో కలిసాయంటే ఏది దిగుమతి చేసుకుని సప్లై చేసే వాళ్ళు ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు చేసిన నిర్వాహకం ఏంటంటే వాళ్ళకి ఎన్ని టన్నులు మనం పంపించడానికి పెట్టుకున్నారు, మిగతాది గాలి కుదిరేశారు, ఎక్కడెక్కడ వచ్చి చేరిపోయింది దాంట్లో. సరే, భగవంతుడికి ఈ రోజుకి ఇది అవసరం లేదు, ఇది ఆగాలనుకున్నట్టుంది, ఆపారు. ఇవన్నీ కూడా విచారణ జరగాలి. ప్రతి దానికి ఒక బ్లూ బుక్ లాగా రాసుకోవాలి. ప్రభుత్వాలు మారచ్చు, ఇవన్నీ మారచ్చు, కానీ వెంకటేశ్వర స్వామి వారు మన భక్తి, దానికి సంబంధించిన వ్యవస్థ ఇది శాశ్వతం. కాబట్టి శాశ్వతమైన వ్యవస్థను సరి చేసుకోవడానికి ఏమేమి లోటుపాట్లు ఎప్పుడెప్పుడు జరిగాయి, ఏమేమి సరి చేసుకోవాలనేది ఒక బ్లూ బుక్ లాగా రాసుకున్నట్టయితే దాన్ని అనుసరించిపోయేటైతే బాగుంటుందనేది నా అభిప్రాయం. అంటే ఇక్కడ ఈ నెయ్యి సప్లై చేసిన వాళ్ళందరూ ఇండియావే. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఒకటి, తర్వాత మన కర్ణాటకకి సంబంధించింది. ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరైతే వీళ్ళు ల్యాబ్కు పంపించామన్నటువంటి ఏఆర్ సంస్థ వాళ్ళు దాంట్లో మేమైతే ఎట్లాంటి కల్తీ లేదు, మేము బాధ్యతాయుతంగానే పంపించామని చెప్తున్నారు. ఇటు ట్యాంకర్లకు పంపించామని చెప్తున్నారు, వీళ్ళని ట్యాంకర్లకు పంపించామంటున్నారు. ఇప్పుడు ఇవేమీ కాదనడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు మనం మాట్లాడుకునేదంటే మనం బహిరంగంగా మాట్లాడుకుంటున్నాం, మనసు మాట్లాడుకుంటున్నాం. స్వచ్ఛమైన ఆవు నెయ్యికి ఉండాల్సిన లక్షణాలు, దానికి సంబంధించిన ప్రయోగశాలకు సంబంధించిన ఒక నివేదిక మనం పక్కన పెట్టుకుని దాని తర్వాత ఇంకేదైనా సరే దాన్ని మనం టాలీ చేయాలి. ఎందుకంటే నెయ్యి నేరుగా నెయ్యే కొవ్వు, కాకపోతే ఇది ఆవు కొవ్వు. ఈ ఆవు నుంచి వచ్చినటువంటి కొవ్వే కదా అది. ఆయుర్వేదం ప్రకారము అసలు పాలే మాంసాహారం, నెయ్యి కాదు, వెన్న కాదు, పాలే మాంసాహారం శాస్త్రం ప్రకారం. కానీ పాలు మనం తాగుతూ ఉన్నాం, నెయ్యి తింటున్నాం. ఇప్పుడు వాళ్ళు పంపించిన దాంట్లో కల్తీ లేదని వాళ్ళు చెప్పింది నిజం కూడా కావచ్చు, కానీ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం అందులో ఇది వచ్చి ఉండొచ్చు. కాబట్టి దేనివల్ల ఇది అయింది అనేటువంటిది ఇక్కడ ఎవరిని ఏమి అంటే ఏమంటాం,
ఒకరినొకరు విమర్శించడం అనేది అది మన సంగతిగా. కాబట్టి ఎందుకు ఇట్లా అవుతున్నది అనేటువంటిది నిజాలు తేల్చాల్సిన విషయం అవసరం ఉంది. ఎందుకునో వచ్చింది ఇట్లా, మేమైతే కల్తీ చేయలేదు వాళ్ళు అన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇప్పుడు శాంపుల్స్ తీసుకుని మళ్ళీ అవి పంపించవచ్చు. ఎక్కడో ఏదో జరగకపోతే ఇట్లాంటి రిపోర్టు, ఇట్లాంటి నివేదిక ఎందుకు వచ్చింది? కాబట్టి దాని గురించి ఆలోచించాలి. అన్నింటిలో కూడా ప్రమాణాలు మారాయి. ఈ రోజున ఏ జంతువు తినాల్సిన ఆహారం ఆ జంతువు తినట్లేదు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం, కొన్నిటిని బాగా పెంచడం కోసం శాకాహార ప్రాణులకు కూడా మాంసాహారాన్ని తినిపిస్తున్నారు. ఇంగ్లాండ్లో, జర్మనీలో జరిగింది అదే. ఆవులు బాగా పాలు ఇవ్వాలని చెప్పి ఆవులకు మాంసం పెట్టారు. ఆ మాంసం తినే పాలు ఎక్కువ ఇచ్చేవి. కానీ తర్వాత ఏమైంది, అన్నిటికీ పిచ్చి వచ్చింది. పిచ్చి వచ్చిన తర్వాత కొన్ని లక్షల ఆవులు అన్నిటినీ కాల్చి చంపేశారు. కాబట్టి మనిషి చేసేటువంటి వికృత చేష్టలు ఏవేవి ఉన్నాయో, అవి ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏం జరిగింది, ఎక్కడ ఏ లోటుపాట్లు అనేది అవి నిగ్గుదేల్చటము, కేసులు పెడతారు, అవన్నీ పక్కన పెట్టండి. అంటే ఇక్కడ ప్రధాన సమస్య ఇక్కడ ఇప్పుడు వాస్తవంగా అయితే కనుక మనం ఈ లడ్డు తయారు చేసేవాళ్ళు చాలా మడికట్టుకుని ఉంటారు. ప్రతి నిమిషము కూడా చాలా బాధ్యతగా ఉంటారు. ఈవెన్ టాయిలెట్కి వెళ్ళి వచ్చినా కూడా చాలా జాగ్రత్తలు తీసుకునేటటువంటి తరం అక్కడ. అట్లాంటి సందర్భంలో ఏకంగా పందికి సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయి, లేకపోతే ఆవుకు సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయి. ఇవి అంటే అసలు అది ఆలయ పవిత్రతకి సంబంధించినటువంటి ఒక ప్రశ్న కదా, లోపల కదా తయారు చేసేది లడ్డు. మామూలుగా ఇట్లాంటిది దీన్ని ఏ కోణంలో చూడాలి? అసలు ఆలయంలో ఇప్పుడు ఏమైనా సంప్రోక్షణ చేయాల్సి ఉందా? దీనికి సంబంధించి ఎవరిని కేసు పెట్టాలి, ఏం చెయ్యాలి? అంటే ఇది మొత్తం ఎన్ని సంవత్సరాల నుంచి 3 ఏళ్ళ 4 ఏళ్ళు ఈ కాంట్రాక్ట్ ఎప్పుడు కుదిరింది, ఎవరు సప్లై చేసిన దాంట్లో వచ్చిన అవశేషాలు, ఇవి మొత్తం విచారణ చేయాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పినట్టు ఇంకా అక్కడ ఆగమ శాస్త్ర పండితులు వాళ్ళ సలహా మేరకు ఏం చేయాలో చేయాలి. మీరు చెప్పినట్టు పోర్టులో అసలు వాతావరణమే చాలా జాగ్రత్తగా అత్యాధునికమైనటువంటి యంత్రాలు తీసుకొచ్చారు. అత్యాధునికమైన యంత్రాలతో ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా, అంటే లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. ఇంకొకటి కూడా ఈ సమయంలో సాగారు, ఈ తిరుమల ప్రసాదం విషయంలో ఒక భక్తుడిగా నాకు కూడా ఒక నియంత్రణ ఉండాలి. ఈ రోజున అక్కడి నుంచి ఎవరి పాటికి వాళ్ళు వాళ్ళ పలుకుబడి ఉపయోగించుకుని కావచ్చు, లేదా వాళ్ళు సొంతంగా కావచ్చు, లేదా మీడియేటర్లు ఎవరో తెచ్చిస్తారు సంచుల్లో, అట్లా కావచ్చు. ఎందుకు తీసుకొని పోయి వృధా చేస్తున్నారు, ఎండబెట్టి పారబోస్తున్నారు లడ్డుని? ఎందుకు మీరేమీ దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు కదా? చాలా సందర్భాల్లో చూస్తుంటాం, తెచ్చిన లడ్డు సరిగా వినియోగం జరగట్లేదు. అట్లా వృధా చేయడం కంటే కానీ ఇదొక అరుదైనటువంటిది, విలువైనటువంటిది వెంకటేశ్వర స్వామివారి ప్రసాదము. ఇది తయారు చేయాలంటే చాలా కష్టము. అందువల్ల నాకు ఒక లడ్డు చాలని నాకు నేనే నియంత్రించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సమాజాన్ని అందుకు సమాయత్తం చేసే పని మేము చేయాల్సిన అవసరం కూడా ఉంది. అందరూ లడ్లు వందలు ఎందుకు తీసుకెళ్తారు? ఇంత క్యారీ బ్యాగుల్లో మనం అక్కడ చూస్తుంటే తీసుకుపోయి కారు డిక్కీల్లో పెట్టుకుంటూ ఉంటారు. ఏం చేసుకుంటారు తీసుకొని పోయి? ఒక్క లడ్డు, వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ఒక్క లడ్డు తీసుకోవాలా, శనివారం వ్రతం చేసుకోవాలి. తిరుమల దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి పోయి, ఇంటికి చేరుకున్న తర్వాత వచ్చే శనివారం రోజున పిండి దీపారాధన చేసుకొని, ఆ పిండిలో బెల్లం, ఈ లడ్డు అన్నీ కలిపేసుకొని దాన్ని ఇంటింటికి పోయి ప్రసాదం అందరికీ పంచిపెట్టి వచ్చి అప్పుడు భోజనం చేయాలి. ఇది శనివారం వ్రతం. వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి వచ్చి లడ్డు అమాయన తలా ఒక లడ్డు పంచడం అనేది అసలు పద్ధతే కాదు. ఇంటిలో శనివారం వ్రతం చేసుకోవాలి. పసుపు పచ్చని బట్టలు కట్టుకునే చేసుకోవాలి. నియమాలు ఉన్నాయి. అయ్యప్ప స్వామికి నల్ల బట్టలు ఎలా కట్టుకోవడం నియమం ఉందో, అసలు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలంటే ఇంటి నుంచే పసుపు బట్టలు కట్టుకొని పోవాలి. వెంకటేశ్వర స్వామి నామం పెట్టుకోవాలి. 7 వీధుల్లో బిచ్చమెత్తాలి. ఇంటింటికి పోయి నేను తిరుమలకు పోతున్నానని చెప్ప వాళ్ళు పావలా ఇచ్చిన పరకిచ్చిన తీసుకొని ఊరు గౌడి అంటే ఊరు సరిహద్దు దాటి వెళ్ళి అక్కడి నుంచే వాళ్ళ సొంత కారు ఉన్న పోవాలా, లేదా బస్సు అయినా ఎక్కిపోవాలి. ఊరు దాటేంత వరకు వాహనం ఎక్కకూడదు. ఇలాంటి నియమాలు తిరుమలకు వెళ్ళే వాళ్ళకి అందరికీ ఉన్నాయి. కాబట్టి మనం మన ఆచారాలు సాంప్రదాయాలన్నీ మర్చిపోయినాం. ఇటువంటి వాటి మీద మనం అలవాట్లు పెంచుకున్నాం. ఎక్కువ ప్రసాదం తీసుకురావాలి, నేను తిరుమలకు పోయినాను, ఎన్ని రెడ్డి తెచ్చాను, ఇట్లా అనుకోవడం ఏం ఉపయోగం? అందువల్ల చాలా అరుదు. రాబోయే రోజుల్లో ఇంకా నెయ్యి కఠినమవుతుంది. దీని మీద అందరం బాధ్యతగా ఉండి అది అలా ఉండాలా అన్నట్టే. ఇప్పుడు ప్రసాదం నా కోసం కాదు కదా, ముందది వెంకటేశ్వర స్వామి వారికి నివేదించడానికి తయారు చేయాలి.
కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి నివేదన చేసేటువంటి ప్రతి వస్తువు దిట్టం. వడ ఎలా చేయాలి, అప్పం ఎలా చేయాలి, దోశ ఎలా చేయాలి, చక్కెర పొంగల్ ఎలా చేయాలి, బెల్లం పొంగల్ ఎలా చేయాలి, కట్టె పొంగల్ ఎలా చేయాలి, ఇవంతా కూడా దేనికి దేనికి ఎంత ఎంత దినుసులు వాడాలనేది ఆ తూకం ప్రకారమే చేస్తూ వస్తున్నారు పూర్వకాలం నుంచి. అది మారదు. ఈరోజు అన్నీ కూడా అలాగే చేస్తున్నారు. మిగతా కొన్ని ఎందుకు రుచిగా ఉంటున్నాయి, ఇవి ఎందుకు రుచిగా ఉండట్లేదు అని అంటే దీంట్లో ఉండే వస్తువులు వాటి సహజత్వాన్ని కోల్పోయినాయి. పచ్చి శనగలు పాతవి కనుకైతే బాగా రుచిగా ఉండేది. ఇప్పుడు హైబ్రిడ్లో 100 రకాల శనగలు వచ్చే రుచి ఎక్కడ ఉంటుంది? మన ఇంట్లోనే రుచి ఉండట్లేదు. మన సంక్రాంతి వంటకాలు చేసుకుంటూ ఏది తినబుద్ధి కావట్లేదు. అన్ని చప్పగా ఉంటాయి, ఏది వాసన ఉండదు. వేరుశనగ నూనె అని చెప్పి తీసుకొస్తాం, ఆ వాసన రావట్లేదు. ఈ వస్తువులనే తిరుమలలో కూడా ఉపయోగిస్తున్నాము. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాలా. అక్కడ చేయడానికి ఎటువంటి వస్తువులు ఇక్కడ చాలా వరకు ఈ రోజున సేంద్రియ వ్యవసాయం ప్రారంభం అయిపోయింది. నా ఉద్దేశంలో కొన్ని లక్షల ఎకరాల్లో చేస్తున్నారు భారతదేశంలో. కాబట్టి అటువంటి దగ్గర నుంచి సేకరించుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి ఆ దిట్టం ప్రకారము సహజ సిద్ధమైనటువంటి ఆ దినుసులు వస్తువులు ఉపయోగించి నైవేద్యాన్ని మనం తయారు చేసి సమర్పించుకోగలము. ఇట్లాంటివన్నీ ఈ సందర్భంగా ఆలోచించుకోవాలి, ఒక నిర్ణయానికి రావాలి, దాన్ని ఆచరించాలి. మిగతా ఎవరు చేశారు, ఏం చేశారు? మిమ్మల్ని అందరినీ ధర్మాచారులందరినీ పిలిచి ఏదో మీటింగ్ కూడా పెట్టినట్టున్నారు కదా ఈవో చైర్మన్ కలిసి. అప్పుడు ఏమన్నా ఇట్లాంటి అంశాల మీద నిర్ణయాలు ఏమైనా జరిగినాయా? సాయి గారు ఇప్పుడు దాదాపు ఇది బహుశా 4వ 5వ ఈ సమావేశం జరిగింది. గతంలో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో ఒకసారి జరిగింది, రోషయ్య గారి గవర్నమెంట్ లో ఒకసారి జరిగింది, 2014, 2019 చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఒకసారి జరిగింది, మొన్న ఫిబ్రవరి మొదటి 2-3 తేదీల్లో ఇది జరిగింది. మొన్న జరిగినప్పుడు మాత్రమే స్వామీజీలు కూడా వీళ్ళందరూ ముందే ఒక దగ్గర కూర్చొని నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా టీటీడీని ఆకాశంలోకి ఎత్తేసే కార్యక్రమంలో మునిగి తేలేదు. అంతే, అంతకంటే ఏం చేయలేదు. చెప్పేది ఇప్పుడు అక్కడ ఎవరెవరిని పొగడాల్సిన అవసరమే లేదు. వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నారు. మన దృష్టికి వచ్చినగా ఇది బాగుందంటే బాగుందని చెప్దాం, ఏదైనా ఇది ఒక కొత్తగా కార్యక్రమం ఇది ప్రవేశపెడితే బాగుంటుంది అది చెప్దాం, దానికి పరిమితమై ఉంటే బాగుండేది. అది వైపు తప్పిపోయింది. నేను ఒక అరగంట సేపే అక్కడ ఉన్నాను, నా మనసుకు వచ్చిన 4 మాటలు చెప్పి వచ్చేసాను. ఎందుకంటే ఒకప్పుడు అది ప్రపంచ స్థాయిలో ఈ జీవ వైవిధ్యానికి సంబంధించి యునెస్కో గుర్తించిన ప్రదేశం తిరుమల. రోజు తిరుమలలో పక్షులు ఉండడానికి అడవి లేకుండా చేశారు. గత 5 సంవత్సరాల్లో ఎన్ని కొత్త బిల్డింగులు కట్టారు. ఎందుకు కట్టారు? రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడే జీవో ఇచ్చారు, కాంక్రీట్ జంగల్గా మారకూడదు, కొత్తగా ఏ నిర్మాణం కొండ మీద చేయకూడదు అని. ఐవేల కృష్ణారావు గారు ఈవోగా ఉన్నప్పుడే దివ్య భారతి ప్రాజెక్టు ఒకటి ప్రతిపాదన వచ్చింది. సంస్కృత విశ్వవిద్యాలయం దగ్గర అలిపిరి దగ్గర ఒక పెద్ద ఏమంటారు మ్యూజిక్ పార్క్ లేదంటారు ఇంగ్లీష్, అట్లాంటిది ఒకటి నిర్మాణం చేసి కొండ మీద ఎప్పుడూ 40,000 మంది భక్తులే ఉండాలి, దిగుతూ ఉంటారు, ఎక్కుతూ ఉంటారు. ఆ రకంగా 40,000 అంటే 70,000 మందికి అకామిడేషన్ ఉంది అప్పటికి. ఏడా కొన్ని కట్టేరు పెంచారులేండి. కాబట్టి 70,000 ఉన్నప్పటికీ 40,000 మెయింటైన్ చేయాలి. కొంతమంది ఎక్కుతుంటారు, కొంతమంది దిగుతుంటారు, ఇక్కడికి వచ్చేస్తారు, ఇక్కడ ఉంటారు. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, ఇంకా ధర్మానికి సంబంధించి సంస్కృతికి సంబంధించినటువంటి ఒక గ్రంథాలయం కావచ్చు, ఒక ప్రదర్శన కావచ్చు, ఇవన్నీ ఉంటే వాళ్ళు అక్కడికి వచ్చి అవన్నీ చూస్తూ ఉంటారు. వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాంటి ఒక దివ్య భారతి అని ఒక ప్రాజెక్ట్ ఒకటి ఆలోచన చేశారు, అది అటకెక్కించారు. ఈరోజు మళ్ళీ అటువైపు మన ఈ శిలాతోరణం వైపు అడవంతా కొట్టేసి మళ్ళీ బిల్డింగులు కట్టారు. అటువైపు ఉండేటువంటి ఆ పచ్చదనంతా కొంత దెబ్బతినింది. ఇట్లా ఏంటంటే ఎవరు ఇచ్చినప్పుడు, నేను ఒక రాజకీయ పార్టీ అని కాదు అట్లా చెప్పట్లేదు, అక్కడ పాతుకుపోయి ఉండేటువంటి అధికార యంత్రాంగం యొక్క ఆలోచన, వచ్చేటువంటి రాజకీయ వ్యవస్థ, వీళ్ళకి ఇదేమో కొత్త, ఏదో మేము చేసాం అనిపించుకోవాలి, ఇంతకు ముందు ఏం జరిగిందనేది అవగాహన ఉండదు, తీసుకోరు. అందుకని మేము ఒక 4 బిల్డింగులు కట్టుకుంటూ పోతారు. అలా చేసినందువల్ల ఇబ్బంది వచ్చింది. అక్కడ పారువేట ఉత్సవం చేసే దగ్గర 100 సంవత్సరాల లాంటి మంటపం ఉండింది. దాన్ని తీసేయాల్సిన అవసరం లేదు, దాన్ని తీసేసి కొత్తది కట్టారు. 100 సంవత్సరాలు దాటిన ఏ కట్టడమైనా ఆర్కియాలజీ ప్రకారం తాకకూడదు. అది 1000 కాళ్ళ మంటపప్పుడు మొత్తం పెద్ద చర్చ జరిగింది. ఆ తర్వాత ఆర్కియాలజీకి సంబంధించిన గైడ్లైన్స్ దేవాలయాలకి అన్నిటికీ ఇచ్చారు. ఆ పారువేట మంటపం కూల్చేశారు, కొత్తది కట్టారు. అది ఉంచి కూడా కట్టి ఉండొచ్చు, అదేం పడిపోదు. కాబట్టి ఇట్లాంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, కొన్ని పనులు చేయటం,
అందువల్ల ఏదైనా కొన్ని పనులు మంచివి చేసినా అవి కనపడకుండా పోవటం, ఈ అస్తవ్యస్తమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఈ రకంగా ఇరుక్కోవటం, ప్రత్యేకించి ఈ లడ్డు విషయంలో మాత్రం ఇది ఈ రోజు రేపట్లో అందరూ కుదుటపడేటువంటి విషయం అయితే మాత్రం కాదు. కాబట్టి ఇప్పటికంటే నేను దీనికి ఎవరు దర్యాప్తు చేస్తే బాగుంటుంది? టీటీడీ దర్యాప్తు సరిపోతుందా? సిబిఐయా లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీనా? దీనికి సంబంధించి ఎక్స్పర్ట్లతో కేంద్రం వేయడం కరెక్టా? ఏం చేస్తే బెటర్? ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం. ఈ ప్రతిదానికి కేంద్రాన్ని తీసుకురావటం అయితే వ్యక్తిగతంగా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే దేవాలయాలు అనేవి ఎక్కడైనా మనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినవి. మనం మన వ్యవస్థల పట్ల కూడా విశ్వాసం కలిగి ఉండాలి. ఇప్పుడు సిబిఐ ఉంది, అంతర్వేది కూడా సిబిఐ ఎంక్వైరీ చేశారు, ఏమైంది? అది రాదు, అది అసలు అది ఏమంటారు, అది కూర్చోలేదు కదా. ఓకే, వీళ్ళు అడిగిన డిమాండ్ చేశారు, అమిత్ షా ఓకే అన్నాడు, అయిపోయింది. దాని తర్వాత దాన్ని వెనకబడి తీసుకొచ్చి దాన్ని చేయించింది ఎవరు? కాబట్టి అది ఇంకొక రకంగా అది ఇంకొక రకమైనటువంటి తప్పించుకోవడం కూడా అవుతుంది. మేము సిబిఐకి ఇచ్చేసామంటే అయిపోయింది, ఇంకేం మాట్లాడదు. ఈరోజు బాధపడేవాళ్ళు, ఆవేదన చెందేవాళ్ళు, కలత చెందేవాళ్ళు, లేదా వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు ఎల్లుండి పొద్దుటి నుంచి ఇంకేం మాట్లాడరు కదా, అది అటకేకి ఇచ్చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వము తన కనుసన్నల్లో మీరు అన్నట్టుగా అది జ్యుడిషియలా లేకపోతే ఇంకొకటే మన వ్యవస్థ ఉందో ఇది వెంటనే నిగ్గుదేల్చి దానికి సంబంధించింది ఇదే అని చెప్పి ఒక నిర్ణయానికి రావటం అనేది సరైంది. ఇది జగన్ ప్రభుత్వం ఆ రోజున కావాలని ఇట్లా చేసిందని ఏమైనా భావిస్తున్నారు? ఒకటి వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్కసారి కూడా దేవాదాయ శాఖ అధికారులను కూర్చోబెట్టుకుని సమీక్ష చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారు ఆయన ఇద్దరు కూర్చుని 2 సార్లు సమీక్ష చేశారు. ఏమవుతుందంటే మీరు ఒక విశ్వాసాన్ని పాదుకొల్పాలి కదా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. నిజానికి వైసీపీ ప్రభుత్వంలో, అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వరుసగా దేవాలయాలకు సంబంధించిన సంఘటనలు జరిగాయి. కనీసం అప్పుడైనా మీరు మాట్లాడి ఉండాలి కదా. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో తిరుమలకు సంబంధించింది కావచ్చు, దేవరయాంజాల్ సీతారామచంద్రస్వామి దేవాలయ భూముల గురించి కావచ్చు, ఏదొచ్చినా రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో దాని గురించి స్పందించి మాట్లాడారు కదా, ఒక మాట ఇచ్చారు కదా. ఆ పని ఇక్కడ జరగకపోగా నేనేమి నా మాటగా చెప్పట్లేదు. ఒక ఎమ్మెల్యే ఏమంటాడంటే మన రాష్ట్రానికి క్రైస్తవుడే ముఖ్యమంత్రి ఉండాలా, ఆ క్రైస్తవుడు జగన్మోహన్ రెడ్డి గారే అయి ఉండాలా. ఇప్పుడు దానివల్ల వాళ్ళకి ప్రయోజనమా లాభమా నష్టమా పక్కన పెట్టండి, ఆ మాట ఒక సంకేతంగా బలంగా హిందూ సమాజంలోకి పోదా? ఇంకొక ఎమ్మెల్యే మీటింగ్ పెట్టి మా ప్రభుత్వం మీకు అన్ని రకాల అండదండలుగా ఉంటాము, క్రైస్తవ మతాన్ని బాగా మీరు విస్తరించాలి, మీరు మత మార్పిడి చేయండి అంటాడు. ఇంకొక ఎమ్మెల్యే ఏకంగా మీరు మత మార్పిడి చేసుకోండి స్వేచ్ఛగా, ఇదిగో మీ కృష్ణానదిలో ఘాటు కట్టిస్తూ ఉంటారు. ఇవన్నీ ఇది ఒక క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి ప్రభుత్వము అని దానికి ముద్రపడడానికి కారణాలు అయినాయి. ఉదాహరణకి దేవాలయం సెట్టింగ్ వేశారు, అవసరం ఏంటి? నేను సాయి గారు ఒక మాట చెప్తున్నాను, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మీరు క్రైస్తవులు అయినప్పుడు అసలు దేవాలయం రావద్దు. ఎందుకు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు? 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారంటే ఆయన హిందువా క్రైస్తవుడని ఆలోచించి వేయలే. ఒక మార్పు కోరుకున్నారు, ఒక అవకాశం ఇద్దామనుకున్నారు, రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానము, లేదా ఒక నాయకుడు ఆయన యొక్క నాయకత్వ లక్షణాలు, కష్టపడ్డ తీరు, దాన్ని చూచి ఓట్లేశారు. కానీ నువ్వు రోజుకి ఎన్నిసార్లు దేవాలయం పోతున్నావు, ఎన్నిసార్లు చర్చికి పోతున్నావు చూచి ఓట్లేశారా? హిందూ సమాజంలో అంత చైతన్యం రాలేదనే సంగతి మనందరికీ తెలుసు. ఎంతో కొంత అయితే వచ్చింది అది వేరే. కానీ హిందువులు నమ్మబలకపోతే, హిందువులు కూడా మేము సరిగా చూస్తున్నామని నమ్మించకపోతే హిందువుల ఓట్లు ఎక్కడ రావు అనేటువంటి ఒక ఆలోచనకి జగన్మోహన్ రెడ్డి గారు పోవడమే పొరపాటు. అది చూచి నీకు ఓటేయలేదు. మొన్న కూడా ఈ రకంగా ఆలోచించే నీకు ఓటేయలేదు. గెలుపు ఓటములకు మీకు వేరే కారణాలు కారణం ఉండొచ్చు, కానీ హిందూ క్రైస్తవ కాదు. ఇంటి దగ్గర మీరు సెట్ చేస్తే అక్కడేమో ఆయన శ్రీమతి గారు
తీర్థం తీసుకొని కింద పడేయటం శుభ్రంగా వీడియోలో వచ్చింది. ఎందుకు ఇట్లా చేయాలి? ఎవరి కోసము? మీరు క్రైస్తవులు, ప్రామాణికంగా నిజాయితీగా క్రైస్తవ మత అవలంబకులు, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఇంకొక మతాన్ని విశ్వసించడానికి అవకాశం మీ మతం ఇవ్వలేదు. మీరు నిజాయితీగా ఉండండి, మీ మతం మీది. ఇప్పుడు ముస్లిం నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎవరు హిందూ దేవాలయాలకు రారు. వాళ్ళే ఎమ్మెల్యేలు కావట్లేదా, ఎమ్మెల్సీలు కావట్లేదా? హైదరాబాద్లో ఎంపీగా ఉండే మన ఓవైసీ గారు కావచ్చు, లేకపోతే వాళ్ళ మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు ఎప్పుడు ఏ హిందూ దేవాలయానికి రాలేదే. కానీ వాళ్ళు హిందువులు ఓట్లు వేయట్లేదు వాళ్ళకి. కాబట్టి మతాన్ని చూచి ఓట్లు వేసేటువంటి స్థితి ఇంకా ఈ దేశంలో ఆ హిందూ ఓటు బ్యాంక్ అనేది పూర్తి స్థాయిలోకి రాలా. మీరు ఒక్క దేవాలయానికి రాకుండా, ఒక్క దేవుడికి మొక్కకుండా మీ నిజాయితీని మీరు నిరూపించుకుని ఉండుండొచ్చు. ఇన్ని దేవాలయాల మీద దాడులు జరిగితే దానికి సంబంధించి ఒక సిట్టు వేశారా? ఇన్ని దేవాలయాల మీద దాడులు ఇంకా దారుణమైన విషయం సాయి గారు, గ్రానైట్ శిలతో మనకు దొరికేటువంటి శిలల్లో పురుష స్వభావం ఉండే రాయితోనే విగ్రహం తయారు చేస్తారు. పురుష స్వభావము, స్త్రీ స్వభావము, నపుంసక స్వభావం అని చెప్పి 3 రకాల స్వభావాలు రాయికి ఉన్నాయి. అందులో పురుష స్వభావం ఉండే రాయినే గర్భగుడిలో ఉపయోగించేటువంటి మూల విరాట్కు విగ్రహాలు తయారు చేస్తారు. అది ఖచ్చితంగా గ్రానైటు. రామతీర్థంలో రాముడి తల విరిగిపోతే దాని మీద అప్పటి సిఐడి సునీల్, ఆయన పేరు అనిలో సునీల్, ఆయన ఇక్కడ విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి 10 రూపాయల ఆక్సా బ్లేడ్ చేతిలో పట్టుకుని ఈ బ్లేడు తోటి ఆ రాయిని పోసేసాడని చెప్పారండి. ఇప్పుడు ఆయన క్రైస్తవుడు, ఆయన కాకుండా ఇంకొకటి చెప్పుకుంటే బాగుండేది కదా. ఇప్పుడు ఆయన కూర్చుని 10 రూపాయల ఆక్సా బ్లేడ్ తోటి, కఠినమైన శిలతోటి, కృష్ణశిలతోటి తయారు చేసిన రాముల వారి విగ్రహాన్ని 10 రూపాయల ఆక్సా బ్లేడ్తో కోసి తీసేశారని చెప్తే ఎవరిని మోసం చేస్తున్నారు? ఎందుకు అలా చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ కలిసి ప్రభుత్వానికి వచ్చిన వ్యతిరేకతలో దాని భాగం అది తీసుకుంది. అది ఒక్కటే నేను చెప్పను, దాని పర్యవసానం అది చూపించింది. అందువల్ల ఇప్పుడు అది ఆయన ముఖ్యమంత్రి నేరుగా ఇన్వాల్వ్ అయ్యాడా లేదా అది కారణం కాదు. ఒక్కసారైనా టీటీడీ అధికారులు కావచ్చు, దేవాదాయ శాఖ ఏమండి, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లోనే మనకు ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ ఇచ్చింది. అందరం కలిసి ఆ రోజు ఉద్యమం చేస్తే చాలా పెద్ద ఎత్తున ఆ రోజున జయప్రకాష్ నారాయణ గారు, నోముల ఆయన నరసింహయ్య గారు, ఇంకొక ఆయన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే సిపి ఆయన కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, వీళ్ళందరూ అసెంబ్లీలో దేవాలయాల గురించి చర్చలో పాల్గొన్నారు, మీకు బాగా తెలుసు. దాని పర్యవసానం ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ వచ్చింది. గుట్టు చప్పుడు కాకుండా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెట్టి కనీసం ఒక్కళ్ళకి తెలియకుండా ఆ ధార్మిక పరిషత్తు తీసేశారండి, రద్దు చేసేశారు. ఎవరు దాని గురించి మాట్లాడినోడు లేరు, అడిగినోడు లేరు. తిరిగి బ్రహ్మంగారి మఠం అంశం తెర మీదకు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్ పోటీ పడుతున్న ఇద్దరిలో ఒకరిని పీఠాధిపతిగా ప్రకటిస్తే ఇంకొక వాళ్ళు ఎదుటి వాళ్ళు కోర్టు, ఇక్కడ హైకోర్టుకు వెళితే హైకోర్టు ప్రశ్నించింది, ఒక పీఠానికి పీఠాధిపతిని ప్రకటించడానికి మీకు ఏమి అర్హత ఉంది అని దేవాదాయ శాఖ మంత్రిని, కమిషనర్ని ప్రశ్నించి అప్పుడు మళ్ళా హైకోర్టు యొక్క నిర్ణయం ప్రకారము మళ్ళీ గుట్టు చప్పుడు కాకుండా మళ్ళీ అసెంబ్లీలో పెట్టి అదే ధార్మిక పరిషత్తును ఆమోదించారు. ఇవన్నీ ఎందుకు జరగాలి? అంత గుట్టు చప్పుడు కాకుండా ఎందుకు చేయాలి? భక్తులకు సంబంధించి, కోట్లాది మంది భక్తులకు సంబంధించిన దేవాదాయ చట్టంలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి ₹1 కోటి కంటే తక్కువ ఆదాయం వచ్చే దేవాలయాలన్నింటినీ ధార్మిక పరిషత్తు నిర్ణయం తీసుకుంది. అర్చకులు కావచ్చు, ఆచార వ్యవహారాలు కావచ్చు, ఆగమశాస్త్రం కావచ్చు, అనువంశిక ధర్మకర్తలు కావచ్చు, ఇవన్నీ కూడా, లేదా అక్కడ ఉండేటువంటి భూములకు సంబంధించి, ఆభరణాలకు సంబంధించి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్తు నిర్ణయం తీసుకుంటుంది. రోషే గారు గవర్నమెంట్లో దాన్ని వేశారు, దాని మినిట్స్ ఉన్నాయి చక్కగా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేశారు, విడిపోయిన తర్వాత అక్కడ పెట్టలేదు, ఇక్కడ పెట్టలేదు. కాబట్టి ఇవి కనుక చేసి ఉండుంటే దేవాలయం తిరుమలకు దేవాలయం పోవడం, లేదా ఇంటి దగ్గర సెట్, రాష్ట్ర విభజన తర్వాత లేదా 2 రాష్ట్రాల్లో లేవా ధార్మిక పరిషత్తులు? 2 రాష్ట్రాల్లో నియుక్తి చేయలేదండి. అడుగుతున్నాం కానీ దాని ఇప్పుడు 2014 అప్పుడు కూడా లేవా?
2014కు ముందు ఉండిందండి, 14 తర్వాత వేయలేదు. 14 తర్వాత కూడా వేయలేదు చంద్రబాబు గారి టైంలో కూడా. చంద్రబాబు గారు వేయలేదు, కేసీఆర్ వేయలేదు, అక్కడ లేదు ఇక్కడ. ఓకే, ఇక్కడ జగన్ వచ్చిన తర్వాత మళ్ళీ కోర్టు ఆర్డర్ వేసాక వేసారా? వీళ్ళు ధార్మిక పరిషత్తుని వేలే, ధార్మిక పరిషత్తును పునరుద్ధరించారు అంతే. ఓకే, పరిషత్తు కమిటీ మాత్రం వేయలా, కాన్స్టిట్యూట్ చేయలేదు. ఇప్పటికి కూడా ధార్మిక పరిషత్ లేదు, అలాగే ఉంది, పేరుతో ఉంది, సుప్త చేతన అవస్థలో ఉంది. ఓకే ఓకే. అందువల్ల ఏంటంటే ఇవి ఇప్పుడు ఏవి జరగాలో జరగకుండా, నేనే వేరే ఉద్దేశంతో కాదు. క్రిస్టియన్ కదా మీరు రాకండి. ఇప్పుడు నేను ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాను సాయి గారు, మీకు తెలిసిన ఎక్కువ అక్కడ ఉన్నాను. అక్కడ ఒక ముస్లిం అహ్మద్ అని ఎవరో ఒక జిల్లా కలెక్టర్ వచ్చారు. అక్కడ దసరాకి ఏంటంటే అక్కడ ఈ రావణాసురుడిని కాలుస్తారు కదా, దహనం, రావణ దహనం. ఆ కార్యక్రమానికి జిల్లా జడ్జి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ముగ్గురు వస్తారు. వచ్చి అక్కడ ఆయుధ పూజ చేస్తారు. ఆయుధ పూజ జిల్లా ఎస్పీ భార్య ఇద్దరు కూర్చొని చేస్తారు ఆయుధ పూజ. రెవెన్యూ రికార్డులు పెట్టుకొని జిల్లా కలెక్టర్ భార్య కూర్చొని చేస్తారు. జిల్లా జడ్జి 2 కార్యక్రమాలని ఆయన పర్యవేక్షిస్తూ, అట్లా ఒక 40-50 ఏళ్ల నుంచో ఇంకా ముందు నుంచో అక్కడ ఒక ఆచారం ఉంది. ఉత్తర తెలంగాణలో ఖచ్చితంగా ఉంది. నిజామాబాద్, కరీంనగర్ ఆ ప్రాంతం అంతా ఈ ముగ్గురు వస్తారు. వాళ్ళు అక్కడ అది మతపరమైన కార్యక్రమంగా చూడరు, అది చాలా ఆహ్లాదంగా జరుగుతుంది. ఒక ముస్లిం కలెక్టర్ వచ్చాడు. ఈ నిర్వాహకులు వెళ్ళి ఆహ్వానించినప్పుడు నేను రాకూడదు, మా డిప్యూటీ కలెక్టర్ని పంపిస్తున్నాను, ఆయన వచ్చి కార్యక్రమంలో పాల్గొంటారంటే ఆ ఒరిస్సా క్యాడర్కి సంబంధించిన ఒక ఆయన ఉండేవారు, ఆయన భార్య వచ్చి అక్కడ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ముస్లిం కలెక్టర్ని ఆదర్శంగా నేను తీసుకుంటాను. ఒకటి, జరగవలసిన కార్యక్రమం ఎలా జరగాలో ఆలోచించి అది చేయించాడు. 2, తన మతం ఏదో ఆచరించుకుంటున్నాడో దానికి ఇబ్బంది పడలేదు. నేను నా మతాన్ని ఆచరిస్తాను, నేను రాను అని చెప్పలే. నేను రానప్పుడు ఆ కార్యక్రమం జరగకూడదని చెప్పలే. నేను నాలాగా ఉంటాను, అది ఎలా జరగాలో మధ్య మార్గంగా అది జరిపిస్తాను. ఇలా వ్యవహరించేటువంటి లౌక్యం ఉండాలి. అప్పుడు అందరి మన్ననలు, అందరి ప్రశంసలు పొందుతారు. మీరు అనవసరంగా ఒకటి చేసి ఇంకొకటి చేసి దానివల్ల మీరు ఇంక కొంచెం ఎక్కువ తలపోటు తెచ్చుకున్నారు తప్ప ఇంకేం కాదు. అందువల్ల ఏంటంటే క్రైస్తవులు అయితే క్రైస్తవులుగా ఉండండి, హిందువులైతే హిందువులుగా ఉండండి, ముస్లింలు అయితే ముస్లింలుగా ఉండండి, ఎవరి ఆచారాలు పాటించుకోండి, అందరం కలిసి ఉందాం, అంతవరకే. అది దాటి మనం చర్యలు కట్టు దాటి మనం ప్రశ్నించడం, ఇంకొక దాంట్లో ప్రవేశించడం అన్నప్పుడు అది అంత సులభంగా జీర్ణం కాదు, అది అది తీసుకోవడం కష్టం అవుతుంది. ఇప్పుడు తిరుమలకు వచ్చారు, పుస్తకం మీద సంతకం పెట్టాలి. అబ్దుల్ కలాం గారే సంతకం పెట్టారు, మీరు ఎందుకు పెట్టరు? పెడితే పోలా, ఏమైంది? మీరు క్రైస్తవులే కదా, మీరు క్రైస్తవులు అయి ఉండి దేవాలయం వచ్చారు. నేను క్రైస్తవుడినే, కానీ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది, చిన్న సంతకం పెట్టారు అనుకోండి, దానివల్ల ఇంకా కొంచెం ఎక్కువ విశ్వాసం మీద పెరుగుండేది. పెట్టినప్పుడు ఏమైంది తెలుసా? మీరు మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు, మా ఆచార సాంప్రదాయాలు మీరు అవహేళన చేశారు, మీరు మమ్మల్ని ఏదో అణగదొక్కుతున్నారు. ఇట్లాంటి సంకేతాలు పంపించే ప్రయత్నం మీరు ఎందుకు చేయాలి? ఒక ఆర్గనైజేషన్ గానో ధర్మాచారులు గానో మాట్లాడటం కాదు, సగటు హిందూ సమాజంలో ఈ సంకేతం వెళుతుందా వెళ్ళదా? ప్రతి చిన్నది వాళ్ళు ఎవరికి ఆర్టీసీ వాళ్ళు ఇచ్చారు టికెట్ కొట్టమని, ఎవరెవరో యాడ్లు ఇస్తారో వెనకేసుకుంటారు. ఆ వెనకేసుకున్న దాంట్లో వేరే మతం వాళ్ళది ఏదో ఒక యాడ్ వచ్చింది, ఆ టికెట్ రోల్ తీసుకొని పోయి అక్కడ సింహాచలం బస్సు తిరుమల బస్సుకో పోయింది, టికెట్ తీసుకుని వెనక చూస్తే వేరే కనపడింది, అది ఇష్యూ అవుతుంది. ప్రతిదీ పనిగట్టుకొని చూసే పరిస్థితి ఉంటుందా? ఒక ఆర్టీసీ డిపోలో రోజు 1000-2000 టికెట్ రోల్స్ ఖర్చు అయిపోతాయి. ఎవరికో ఏదో వెనక ముద్ర వేసుకోవడానికి రకరకాల వాళ్ళకి యాడ్లు ఇచ్చారు, ఒకటి వేసుకున్నది ఇక్కడ వచ్చింది, వీడి కరపెట్టు కాలింది, దొరికిపోతారు. అందువల్ల ప్రతిదీ వెనక ఎందుకు జరిగింది? నేను ఇప్పుడు అది అక్కడ జరిగింది అనుకోండి, ఏదో వేరే మతానికి సంబంధించి యాడ్ వచ్చింది, మీరే నన్ను కూర్చోబెట్టి మాట్లాడారనుకోండి, నేనేం చెప్పాలా? ఇప్పుడు చెప్పినట్టు చెప్తే వింటారా? నన్ను కూడా చెప్తారు. అందుకు ప్రతి సందర్భంలో నిజానిజాలు, న్యాయాన్యాయాలు మనం నేరుగా సమర్థించే పరిస్థితి కూడా లేకుండా కొన్ని సంకేతాలు బలంగా సమాజంలోకి వెళ్ళాయంటే అప్పుడు దాన్ని మనం వెనక్కి తెచ్చుకోవడం కష్టం అవుతుంది. అందువల్ల జాగ్రత్తగా మనం ఎక్కడెక్కడ ఏం పాటించాలో దానికి కొన్ని ఏమంటాం ఇలా ఉండాలి అని చెప్పి కొన్ని పద్ధతుల్ని ఎక్కడికక్కడ రాసుకుంటూ వస్తే వాటిని చదువుకుని ఒక విమానంలో చూస్తాం మనం, విమానంలో పోయినట్టు ప్రతిసారి మాన్యువల్ చూసుకోవాల్సిందే కదా. విమానం టేక్ ఆఫ్కి కానీ ఒకసారి ఏమంటాం ల్యాండ్ అయినప్పుడు కానీ
ఖచ్చితంగా వాడు విమానంలో టేక్ ఆఫ్ చూసుకొని మాన్యువల్ చూసుకొని పోవాల్సి ఉంటుంది. అందుకే ప్రతిసారి భద్రం చేసుకోవాల్సిందే, ప్రతిసారి జాగ్రత్త చేసుకోవాల్సిందే, ప్రతిసారి మనం దానికి సంబంధించిన విషయాలు అటు ఇటు ఆలోచించుకుంటూ వెళ్లాల్సిందే. ఇక్కడ ఈ జంతువుల కొవ్వు కలపడం అనేటటువంటిది కుట్ర అనుకుంటున్నారా, పొరపాటు అనుకుంటున్నారా? కుట్ర కాదండి, పొరపాటు, కుట్ర కాదు. రైట్, వేరే శక్తులు ఎవరో కుట్ర చేశారని అనుకోవట్లేదు. అదే ఎందుకంటే ఈ కుట్ర కాదు. నేను బలంగా అనుకుంటాను, వచ్చే నెయ్యి అలా వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఇంటికి వచ్చి అమ్ముతారండి, డబ్బాలు తీసుకొచ్చి ఇస్తారు. అంతా అక్కడ బయట సిటీ బయట ఎముకలన్నీ కాల్చి ఏమంటాం అన్నీ మరగబెట్టి ఆ ఎముకల కొవ్వు వృధా ఎముకల్లో రుచి తీసుకొచ్చి నెయ్యిలాగా అమ్ముతారు. కుట్రలు జరగలేదు అనేది వేరే అంశం. ఈరోజు సమాజంలో కల్తీ నెయ్యి ఎముకల నుంచి తీసింది, ఇది బాగా లభ్యమవుతున్నది, హోటళ్లలో తయారు చేస్తున్నారు, హోటళ్ళు వాళ్ళు కొంటున్నారు తక్కువ రేటుకి, ఇవందరికీ తెలిసిన విషయాలే. కాబట్టి ఇక్కడ కూడా కుట్ర జరిగిందంటే అది వేరే విషయం, అది నిగ్గుదేల్చాల్సిన విషయం. నేను ఒక అభిప్రాయాన్ని మాత్రమే చెప్తున్నా, జరగలేదు నేను ఖరాఖండిగా చెప్పడానికి నాకేం ఆధారం లేదు కదా. అంటే దీంట్లో రాజకీయ కోణం ఏమైనా చూస్తారా? ఇప్పుడు ఎప్పటి వరకు రాజకీయ పరమైన వ్యవస్థ ఉంటుందో, తెలుగుదేశం అధికారంలో ఉన్నా, వైసీపీ అధికారంలో ఉన్నా, కూటమి అధికారంలో ఉన్నా, మీరు రాజకీయమైనటువంటి క్షేత్రంగా, రాజకీయ పునరావాస కేంద్రంగా దేవాలయాలను చూసినంత కాలం ఇది రాజకీయంగానే చూడబడుతుంది. వేరే రకంగా ఎందుకు చూస్తాం? మీరే కదా అక్కడ ఉన్నారు, మీకున్న అవకాశము, మీకున్నటువంటి ప్రాధాన్యత ఎవరికి ఉంది? ఒకటి. రెండోది ఏంటంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు, ఎవరు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు విమర్శించడానికి అలవాటు పడ్డారు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు సమర్థించుకోవడానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు అంటే నేను ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోని అనట్లేదు, గతంలో జరిగిన వాటి గురించి కూడా చెప్తున్నాను. కాబట్టి దీంట్లో కుట్ర జరిగి ఉంటే దాన్నైనా మీరన్నా ఆ ఎంక్వైరీ ఎవరెవరు విచారణ వ్యయాల్లో వేసి దాంట్లో నిగ్గుదేల్చాలి కుట్ర జరిగిందా లేదా. ఈ అవశేషాలని వాడినటువంటి లడ్డూలని వినియోగించి ఉంటారు అంటే అప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యవస్థని సరిచేయాల్సిన అవసరం ఉంది. అంటే దానికి శుద్ధి చేయటం లాంటిది చేయాలి. ఇది విధానపర నిర్ణయమే కదండి. ఒక్కటే చెప్తున్నాను, ఇప్పుడు ఒక చిన్న సమయం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఎకరాకి ఎన్ని బస్తాలు కౌలు ఇస్తారు? 30 బస్తాలు ఇస్తారు అనుకుందాం. ఎప్పుడు అంతే కదా, ఇంకొకటి వాడుకున్నా కౌలుకి 30 బస్తాలే ఇస్తారు బయటగానే. అంటే 30 బస్తాల కంటే ఎక్కువ ఇస్తే వాడేం తినాలా? రైతు కౌలుకి తీసుకొని చేసుకున్న వాడికి ఏం మిగలాలా? ఇప్పుడు దేవాదాయ శాఖ కూడా 2 ఏళ్లకో 3 ఏళ్లకో వాళ్ళు కౌలు రైతులకి వేలం వేస్తారు. వేసినప్పుడు చాలా దగ్గర సమస్య వస్తుందంటే, కొన్ని దగ్గరలో నికార్సుగా ఆ తేదీకి వచ్చి డబ్బులు అక్కడ ఎండోమెంట్స్ వాళ్ళ దగ్గర కట్టేసి రసీదు తీసుకుపోయే నిజాయితీ పరులైన రైతులు ఉంటారు. గ్రామంలో ఎట్లుంటుందంటే, ఈ 4 ఎకరాలు నేను చేసుకుని బతుకుతామని ఇంకొక రైతు అనుకుంటాడు, ఆయన అవసరం అది. వాడు వచ్చి ఏం చేస్తాడంటే నేను 35 బస్తాలు ఇస్తానని చెప్తాడు, పాట పెడతారు. వీడు 30 ఇస్తున్నాడు, 5-6 సంవత్సరాల నుంచి నిజాయితీగా కడుతున్నాడు, ఇంకా ఎప్పటికైనా అంతే కడతాడు. ఇంకొక 5 బస్తాలు అదనంగా వస్తాయని చెప్పారు కదా, వీడిని తీసేసి వాడికి ఇస్తారు. వాడు అసలు కట్టడు. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు చేసుకొని పొలం వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఏం చేయాలా? అట్లనే ఏదైనా కానీ ఇక్కడ కూడా ఏంటంటే, ఎవరు బిడ్డు వేస్తున్నారు? కిలో 800 రూపాయలు నెయ్యి అమ్ముతుంటే 400కి ఇస్తానని ఎట్లా చెప్పాడు? వాడికి అది ఎలా వర్కౌట్ అవుతుంది? కాబట్టి మనమే 1 కిలో 800 రూపాయలు చొప్పున అని ప్రారంభించి అక్కడి నుంచి మనం గనక పెట్టుంటే అప్పుడు కొంత మన వైపు నుంచి కూడా నిజాయితీ ఉండేది. అలా కాకుండా మీరు ఎంత తక్కువ రేటుకి నెయ్యి ఇస్తా అంటే 300 కూడా ఇస్తా ఉంటాడు, దాని ఏముంది? అందుకని ఏంటంటే వీళ్ళు నిర్ణయం తీసుకునేటప్పుడే దానికి సంబంధించిన అవగాహన పూర్తిగా కలిగి ఉండి ఇంకా కొంచెం దాని గురించి ఏమంటాం విశ్లేషణ చేసుకునో సమాచారం తెప్పించుకునో చేసుంటే బాగుండేది. వీళ్ళు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర ఖర్చు పెట్టారు, ఇక్కడ ఏదో పొదుపు చేశామని చెప్పి చూపించుకోదలుచుకున్నారు, అది బెడిసికొట్టింది. నేననేది ఇప్పుడు ఆ లోపల ఏదైతే సంప్రోక్షణ చేయడం కానీ అది ఏమైనా చేయాల్సి ఉంటుందా? చేస్తారు, తప్పకుండా చేయాలి కదా. అక్కడ ఒకటే, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆలోచన వేరేగా ఉంటుంది.
ఇప్పుడు ఈ జరిగిన సంఘటన మనసులో నుంచి తొలగిపోవడానికి కొంత సమయం పడుతుంది, అంత ఈజీగా. ఎందుకంటే నేను చాలా విస్తృతంగా క్రింద సమాజంలో అట్టడుగు వెళ్తాను, మీకు తెలుసు. లంబాడాలు, గోండులు, దళితులు శనివారం రోజు నియమం పాటించేవాళ్ళు శనివారం రోజున మిగతా 6 రోజులు ఉపయోగించే పాత్రలు ఇంట్లో వాడరు. ఒక స్పూన్ దగ్గర నుంచి శనివారం వేరే పెట్టుకుంటారు. ఆ రోజు వాళ్ళ ఇంట్లో కౌసు తినరు కాబట్టి, శాకాహారం కాబట్టి, ఈ శాకాహారానికి సంబంధించినంత వరకు ఒక గంపలో కానీ ఒక సంచిలో బస్తాలో కానీ పెట్టుకొని పక్కన పెట్టుకుంటారు. శనివారం ఉదయాన్నే తీసుకుంటారు, చక్కగా కడుక్కుంటారు. వాటితో ఒక్కరోజు కూడా అంత పవిత్రంగా ఉంటారు. భక్తి విశ్వాసాలు, శ్రద్ధ వాటి తక్కువగా అది మనిషిని పొంగదీస్తుంది. అందుకని ఏంటంటే, అంటే హిందూ సమాజం నేరుగా కర్ర కట్టే పట్టుకుని వీధిలోకి రాకపోవచ్చు, కానీ లోపల కుమిలిపోతుంది, లోపల బాధపడుతుంది. ఇది వాస్తవం. అందువల్ల ఏంటంటే అక్కడ సంప్రోక్షణ చేయాలి. ఈ తప్పు జరిగింది, దీని తర్వాత మనం సరిదిద్దుకున్నాం అనేటువంటి సంకేతం స్పష్టంగా సమాజానికి. ఈ రాజకీయపరమైన చర్చ, విమర్శలు, ప్రతి విమర్శలు అది వాళ్ళ అవసరం. దాని గురించి నేను పట్టించుకోవాలి. ఎవరు చేసిన వాళ్ళైన వీళ్ళే. భక్తులకు విశ్వాసాన్ని కలిగించు. నమో వెంకటేశ్వర, గోవింద గోవింద. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. ముందు అయితే గనక ఇందులో తిరుమల తిరుపతి దేవస్థానం ఫస్ట్ సంప్రోక్షణ చర్యలు చేపట్టాలా అక్కడ ప్రసాదం తయారీ దగ్గర. అదే సందర్భంలో భవిష్యత్తులో ఇది పునరావృతం కాకుండా చూడటంతో పాటుగా దీనికి కారకులైనటువంటి వాళ్ళని పట్టుకుని కఠినంగా శిక్షించాలన్నటువంటిదే హిందూ సమాజం తరపున సాధు సంతులు కోరుతున్నటువంటి పాయింట్.